లక్సెట్టిపేట నూతన మున్సిపాలిటీగా ఏర్పడి 5 ఏళ్లు గడుస్తున్నా కూడా నేటికి ఆ వార్డు పరిస్థితులు అధ్వానంగా కొట్టుమిట్టాడుతున్నాయి. సీసీ రోడ్డు దేవుడెరుగు, కనీసం మట్టి రోడ్డు వేయడానికి కూడా దిక్కులేదు. ప్రజా ప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని 15వ వార్డు అంకతివాడ న్యూ కాలనీలో నివసించే ప్రజలు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్సెట్టిపేట మున్సిపాలిటీ పన్ను వసూళ్లలో 2వ స్థానం, అభివృద్ధిలో 0 స్థానం అనే చందాగా తయారయ్యింది. అంకతివాడ మెయిన్ రోడ్డుకు మాత్రమే సిమెంట్ రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. పన్నుల వసూలు చేయడంలో 2వ స్థానంలో ఉన్న మున్సిపాలిటీ అభివృద్ధిలో మాత్రం 0 స్థానం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా అని తెలియడం లేదని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా అంకితివాడ చర్చి రోడ్డు మాత్రం మారడం లేదు. ఈ వార్డుపై అంత నిర్లక్ష్యం ఎందుకో అని స్థానికురాలైన తిరుమల అంటున్నారు. ఇకనైనా మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి తాత్కాలిక శాశ్వత రోడ్డు వేసి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మాకు ఎలాంటి తొవ్వలు మంచిగా లేవు, అంత మడుగులు, నాళీలు లేవు, బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయి. మాకు మొఖాలు మంటి వరద వస్తుంది, మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. ఏ మున్సిపాలిటీ అయినా కాడి నుంచి మాకు ఏం జరుగుతలేదు, నీళ్ళకి వెళ్ళి పోతున్నాం. ఎవరు వచ్చినా మా పట్టించుకుంటలేరు. ఈ రోడ్డుకు మమ్మల్ని ఇట్లా ఉంచుతారా? ఎవరు వచ్చినా చూసిపోతాను. అంతమంది ఇండ్లు పన్నులు కడుతున్నాం, మలేరియా పైపాటు వస్తుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. దోమలన్నీ ఆలి మాకు ఇట్లా జరుగుతుంది సారు. మా రోడ్నే పట్టించుకుంటలేరు. ఓట్లు ఇవ్వని వస్తారు, ఇవ్వని వస్తారు, అదని వస్తారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. వాడకందరూ వస్తారు, చూస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పటికి 4-5 గంటలు చెప్పినాం. అప్లికేషన్ కూడా ఇచ్చొచ్చినాం. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. అసలు ఓట్లకైతే వస్తారా సార్ అందరూ?